ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అందాల నగరం విశాఖ మరో ప్రత్యేకతకు కేంద్ర బిందువు కానుంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో విదేశీ ప్రయాణికులకు వేదికైన విశాఖ ఇప్పుడు అంతర్జాతీయ సముద్రపు నౌకా కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో జనరల్ కార్గో బెర్త్ వద్ద సర్వాంగ సుందరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నౌకా కేంద్రం రూపుదిద్దుకుంది. 77 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ సముద్రపు నౌకా కేంద్రం నిర్మాణంలో 50% విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, మరో 50% కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖలు నిధులను వెచ్చించాయి. అంతర్జాతీయ నౌకాయాన ప్రయాణికులకు ఇక విశాఖ నుంచే నౌకలు అందుబాటులోకి రానుండడం విశేషం. విమానాశ్రయాల మాదిరిగా సకల సదుపాయాలు ప్రామాణికాలతో నిర్మించిన నౌకా కేంద్రంలో అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి కఠిన పర్యవేక్షణలతో పాటు బ్యాగేజీ చెకింగ్ వంటి భద్రతా చర్యలను చేపడతారు. అంతర్జాతీయంగా పర్యాటకులకు ఎంతగానో వెసులుబాటుగా ఉండి సకల వసతులతో పాటు ఆటపాటలను, ఆహ్లాదాన్ని అందించే భారీ క్రూయిజ్ నౌకలు రాకపోకలకు విశాఖ వేదిక కానుండడంతో ఇటు పర్యాటకంగా విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏప్రిల్ 28న మొట్టమొదటిగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్లే ది వరల్డ్ క్రూయిజ్ నౌక విశాఖ మీదుగా వెళ్లనుంది. మొత్తంగా 70 మంది ప్రయాణికులతో 300 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ది వరల్డ్ క్రూయిజ్కు స్వాగతం పలికేందుకు సకల సదుపాయాలు చేస్తున్నారు. మొత్తం మీద వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మరో విఖ్యాత వేదికకు కేంద్రంగా మారుతుండడాన్ని స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఆనందంతో స్వాగతిస్తున్నారు.